అందరికీ నమస్కారం. నిన్న ప్రభుత్వం హడావుడిగా జీవో నెంబర్ 6 అని ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కమ్యూనల్ హార్మనీ అంటే మత సామరస్యం నెలకొల్పడానికి ఒక రాష్ట్ర కమిటీ, ఒక జిల్లా కమిటీ, రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అలాగే అన్ని మతాలకు సంబంధించిన మత పెద్దలు, అలాగే జిల్లాలో ఎస్పీ, కలెక్టర్, జిల్లాలోని అన్ని మతాలకు సంబంధించిన మత పెద్దలు అందరూ ఉండి ఎక్కడన్నా ఈ కమ్యూనల్కి సంబంధించిన డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళందరూ కూర్చొని దాన్ని పరిష్కరించాలనేది జీవో సారాంశం. తప్పులేదు, ఇటువంటి జీవో ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత కూడా. కానీ ఈ జీవోలో చెప్పిన కారణాలు అంటే 2, 3, 4 పేరాలు, అసలు వీటికేను ఈ మత సామరస్యానికి సంబంధం ఏంటో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఆ జీవోలో వాడిన భాష, ఆయన 2వ పేరాల ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ది ఎర్స్ట్వైల్ స్టేట్ వాజ్ బైఫర్కేటెడ్ ఇన్ ఎన్ అన్జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్. ముఖ్యమంత్రి గారు ఈ రోజుకైనా మీరు ఒప్పుకున్నారు, ఈ రాష్ట్రాన్ని అన్జస్ట్ అండ్ అన్ఫెయిర్ మేనర్లో విడదీశారు అని. దీన్ని తీర్మానం చేయండి. తీర్మానం చేసి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా తీర్మానం చేశారో రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒప్పుకోవట్లేదని చెప్పి తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు తీర్మానం చేయండి మీ ప్రభుత్వం. అయ్యా, ఈ రాష్ట్రాన్ని మీరు అన్జస్ట్ అండ్ అన్ఫెయిర్, ఇక్కడ ఏ పదాలతో వాడారో ఆ పదాలు వాడి ఒక తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు, దానివల్ల ఈ రాష్ట్రం ఎకనామికల్గా దెబ్బతింది అని. ఇది కూడా మీరు రాయండి. అలాగే ఇంకొక పదం, డ్యూరింగ్ ద పీరియడ్ 2014 and 19 ది స్టేట్ హ్యాస్ విట్నెస్డ్ అన్ప్రెసిడెంట్ లెవెల్స్ ఆఫ్ పాలసీ పెరాలసిస్ అట. పాలసీ పెరాలసిస్, జనరల్గా పెరాలసిస్ అనేది మనిషిలో ఉన్న శరీరానికి సంబంధించిన పదం పెరాలసిస్ అనేది. కానీ ఈయన పాలసీ పెరాలసిస్ అంటే 2014-19లో తెలుగుదేశం పరిపాలనలో పాలసీ పెరాలసిస్ వచ్చి ఈ రాష్ట్రం అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది. మరి ఇది ఈయన ముఖ్యమంత్రి గారు చదివి సంతకం పెట్టాడా, లేదంటే చీఫ్ సెక్రటరీ గారిని మీరు జీవో ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అని చెప్పాడా? ఇది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. అండర్ పర్ఫార్మెన్స్ ఏం జరిగిందండి? ఏ రంగంలో 2014-19 కంటే 19, 20, 21 అభివృద్ధి చెందిందో చెప్పాలి ముఖ్యమంత్రి. పైగా ఏ రంగాలు కూడా చెప్తున్నాడు, హెల్త్, ఎడ్యుకేషను, అగ్రికల్చర్. అగ్రికల్చర్లో 13% గ్రోత్ రేట్ టీడీపీ పాలనలో. నీ పరిస్థితి ఏంటి? లాస్ట్ ఇయర్ ఏంటి, ఈ సంవత్సరం ఏంటి? అగ్రికల్చర్ ఈ సంవత్సరం అగ్రికల్చరే లేదు. హెల్త్ తెలుసు, కోవిడ్ని మనం ఎలా మేనేజ్ చేసాము. కొన్ని 100 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఇచ్చాము ఆ రోజున. నువ్వు వాళ్ళు సీఎంఆర్ఎఫ్ కూడా క్లోజ్ చేసావు. పేరుకి ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే అందరికి ఇస్తా అన్నావు. ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరికి వస్తున్నాయో, ఎవరికి పోతున్నాయో, చివరికి కంట్రిబ్యూషన్ కట్టే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది. ఎడ్యుకేషన్, ఇక ఎడ్యుకేషన్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసావు, స్కాలర్షిప్లు తీసేసావు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసేసి పేద ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారిన్ వెళ్ళటానికి కానీ లేదంటే స్వయంగా వాళ్ళు వృత్తులు చేసుకోవడానికి కానీ కావాల్సిన ఆర్థిక స్వావలంబన ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చామో 14-19లో అన్నీ తీసేసావు. తీసేసి ఈ రోజున గత ప్రభుత్వం పాలసీ పెరాలసిస్ వచ్చి అండర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పడానికి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. అంటే ఇంగ్లీష్ భాష వచ్చింది రాశారా, వాస్తవాలు తెలిసి రాశారని అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని. ఇదిగో ఈ రంగంలో 2014-19 కంటే
19, 20, 21లో మేము అభివృద్ధి సాధించామని చెప్పి రంగం ఒకటి చెప్పండి మీరు, విత్ స్టాటిస్టిక్స్, నోటితో కాదు, మైక్లో కాదు, విత్ స్టాటిస్టిక్స్ చెప్పండి. మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మేము ఈ 3 రంగాల మీద ఎంతెంత ఖర్చు పెట్టాం, ఎటువంటి పర్ఫార్మెన్స్ వచ్చిందో వి గివ్ ఇన్ రైటింగ్ విత్ స్టాటిస్టిక్స్. రండి, చీఫ్ సెక్రటరీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా, లేకపోతే ఈ 3 రంగాలకు సంబంధించిన మంత్రులు వస్తారా, మీరు ఇన్ఫర్మేషన్తో రండి, మేము కూడా వస్తాం, మాట్లాడదాం. 5 సంవత్సరాల్లో మేము ఎంత ఖర్చు పెట్టాం, పైగా అక్కడ ఆయన ఏదో చాలా బాధగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎకనామికల్గా ఇబ్బంది పడ్డాం. కరెక్ట్, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 15,000 కోట్ల అప్పు, 15,000 కోట్ల లోటు బడ్జెట్, దాదాపు 1,05,000 కోట్లు అప్పు ఈ రాష్ట్రానికి ఉంది. 2 సంవత్సరాలు కలిపి 5 సంవత్సరాల్లో 1,30,000 అంటే 1,30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పు చేయడం జరిగింది. నువ్వేం చేసావు ఈ 19 నెలల్లోనే 1,36,000 కోట్ల అప్పు చేసావు నువ్వు. ఇది నీ గ్రోత్ రేట్. దీన్ని ఖచ్చితంగా మేము ఒప్పుకోవాల్సిందే. మేము 5 సంవత్సరాల్లో 1,30,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 19 నెలల్లో 1,36,000 కోట్ల అప్పు చేసావు. ఇక్కడైతే మాది అండర్ పర్ఫార్మెన్స్ మేము ఒప్పుకుంటున్నాం. అప్పులో నువ్వే గొప్ప. మరి అభివృద్ధి, ఈ 3 రంగాలు మేము ఏదో చేసాం, ఈ రాష్ట్రం 3 రంగాలు వెనకబడిందని చెప్పి నువ్వు జీవోలో చెప్తే ఇది ప్రజలు నమ్మాలా? అసలు నువ్వు చెప్తున్న అంశం ఏంటి? మత సామరస్యం కోసం ఒక కమిటీ వేస్తున్నావు, ఆ కమిటీలో ఈ సోదంతా రాసావు. అవసరమా? పైగా ఒక చోట అంటారు, ది గవర్నమెంట్స్ ప్రోగ్రామ్ పేదలందరికీ ఇళ్ళు టు కన్స్ట్రక్ట్ 30.75 lakhs houses for eligible poor would kickstart the construction activity in the state and give a huge boost to the economy besides providing massive employment to the people అట. ఈ రాష్ట్రంలో ఇసుక లేక బాబో మాకు ఇసుక పిచ్చని చెప్పి నీ మంత్రులే ఏడుస్తుంటే, నీ మంత్రులే పత్రికల్లో బహాటంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ రాస్తుంటే ఇవాళ 30 లక్షలు ఇల్లు కడతావా? ఇసుకేది 30 లక్షలు, ఈ 30 లక్షలు ఇల్లు కట్టాలంటే ఇసుక ఎంతకు కావాలి? సో దానివలన ఇట్ విల్ కిక్ స్టార్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్, అంటే డెవలప్మెంట్. లేకపోతే 30 లక్షలు ఇల్లు కట్టకపోతే రాష్ట్రం డెవలప్ కాదు, నువ్వు చెయ్యు. ఇది ప్రభుత్వం యొక్క విధానం. దీనికి మీరు సమాధానం చెప్తారా ముఖ్యమంత్రి గారు? అంటే ఈ రాష్ట్రం ఇప్పుడు దాకా డెవలప్ కాలేదు, ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ లేదని ఒప్పుకుంటున్నారు కదా, దానికి మీ విధానాలు. మొదటి సంవత్సరం ఇసుక నువ్వు ఆపేసావు, పాలసీ లేదని. ఇసుక పాలసీ నువ్వు నిర్ణయించేదానికి వరదలు వచ్చినాయి, ఇసుక లేదు, ఆ సంవత్సరం అంతా పోయింది. లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు, పస్తులు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 2వ సంవత్సరం ఇసుక వచ్చింది, అంతా బ్లాకు, 6 times పెరిగింది. 1,000 రూపాయలు ఇసుక, ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలు చేసావు. ఎక్కడ పోతున్న డబ్బు అంతా అంటే అడిగేది లేదు. నీ మంత్రులే విశ్వరూప్ గారు నాకు ఈ ఇసుక అని చెప్పి అధికారం తిట్టిన పరిస్థితి. కృష్ణా జిల్లా DDRCలో ఎమ్మెల్యేలంతా మహాప్రభు మాకు ఇసుక ఇప్పించని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారితో మొరపెట్టుకున్న వైనం. మరి ఇసుక లేకుండా కన్స్ట్రక్షన్ యాక్టివేట్ అవసరం నాకు అర్థం కావట్లా. అసలు ఇవన్నీ మత సామరస్యానికి ఏ రకంగా సంబంధమైన విషయాలు? ఈ జీవో ముఖ్యమంత్రి ఆమోదించారా? కేవలం చీఫ్ సెక్రటరీ లేదంటే మీ అత్యున్నత సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో రాయించారా? ఒక జర్నలిస్ట్ రాసిన జీవోలా ఉంది తప్ప ఇది ఒక ప్రభుత్వం ఇవ్వాల్సిన జీవోలా లేదు. 2, 3, 4 పేరాలు చదువుకుంటే ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రానికి మేము ఇంత చేసాం అంత చేసాం. 2014-19లో ఈ రాష్ట్రం అంతా పాలసీ పెరాలసిస్తో సఫర్ అయింది. ఇవన్నీ ఎవరు అడిగారు? ఇవన్నీ అవసరమా? ఈ రకమైన జీవో ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో చెల్లుతుందేమో కానీ ఇంకో రాష్ట్రంలో అయితే వేరే రకంగా ఉండేది. ఖచ్చితంగా దీని మీద
అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందనేది మేము చీఫ్ సెక్రటరీ గారికి తెలియజేస్తున్నాం. We report our dissent. We report our dissatisfaction for issue of this GO. మీరు మత సామరస్యం కోసం కమిటీ చేసి వేయండి. రాష్ట్రంలో టెంపుల్స్ మీద దాడులు జరుగుతుంది, దీనికి ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు, లేదంటే ఓ ప్లానింగ్ ప్రకారం ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్నారని చెప్పి మీరు కమిటీ చేయడం తప్పులేదు. కానీ ఈ రాష్ట్రం అన్జస్ట్ అండ్ అన్ఫేర్గా విడిపోయింది, విడదీశారు. 14-19లో రాష్ట్రం అండర్ డెవలప్ అయింది. మేము ఆ స్కీములు పెట్టాం, ఈ స్కీములు పెట్టాం, కట్టబోయే 30 లక్షల ఇళ్లతో ఈ రాష్ట్రం వెలిగిపోతుంది. ఇవన్నీ పొలిటికల్ అంశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? అంటే మీ కమ్యూనల్ హార్మనీ సాధించడానికి వీటికి సంబంధం ఏంటి? లేదు, ఇవాళ జరిగిన అటాక్స్ ఆన్ ది టెంపుల్స్, ఈ గుడుల మీద జరిగిన దాడులు కానీ, లేదంటే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తుల మీద కానీ, అంశాల మీద కానీ, ఆచారాల మీద జరిగిన దాడులు కానీ, అవమానాల మీద అన్నిటి మీద మేము ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తే వేరే రకంగా ఉంటుంది. వీటికి ఆర్థిక అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధం ఎక్కడ ఉంది? బోడిగుండుకుని మోకాలకి ముడేటువంటి ఇదే. నేను దాదాపు 40 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. ఎప్పుడు ఇటువంటి జీవో ఐ నెవర్ సీన్. ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొన్ని పాలసీ మ్యాటర్స్ కానీ, కొన్ని అంశాలు కానీ డిసైడ్ అయినప్పుడు, ఇది ఈ అంశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇలా కమిటీ చేస్తున్నాం, మీరు సిట్టేశారు, ఇదంతా రాశారా? లేదు, ఇంకో అంశం మీద ఏదైనా కమిటీ వేస్తారు, ఇదంతా రాస్తారా? ఆ అంశానికి సంబంధించిన వరకు జరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయటాకో, దాన్ని మేనేజ్ చేయటాకో, దాన్ని మీద రిపోర్ట్ ఇవ్వడానికో కమిటీ వేస్తూ ఉంటారు. దేర్ ఇస్ ఎ మ్యాటర్. సంబంధం లేని విషయాలు పారా 2, 3, 4 ఆఫ్ దిస్ జీవో, దానికి పారా 5, 6కి సంబంధం ఏంటో చెప్పాలి. రిలీజియస్ సెంటిమెంట్స్కిను మీరు చెప్పిన అంశాలకి ఎక్కడ సంబంధం ఉందా? మీరు చెప్పిన అంశాలు ఏమన్నా రిలీజియస్గా ఉన్న అంశాలకి ముడిపడి ఉంటే ఖచ్చితంగా. తిరుపతి మూసేసాం కోవిడ్లో, తిరుపతి ఆదాయం తగ్గింది. కోవిడ్లో మనం ఒకటే కదా, వాటికన్ సిటీ కూడా మూసేశారు, మక్కా కూడా మూసేశారు, ఆదాయం తగ్గింది. అది ఖచ్చితంగా మనం మాట్లాడిన అందం చందం. ఈ రాష్ట్ర ఎకనామిక్స్కి 2014-19కి ఇవాళ వేసే కమిటీకి సంబంధం ఏంటి? ఈ కామెంట్స్ ఏంటి? ఈ రాజకీయమైన కామెంట్స్ ఈ జీవోలు అవసరమా? దీనివల్ల మేము ఖచ్చితంగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇంత దౌర్భాగ్యమైన జీవో నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇచ్చి ఉండదు. ఈ స్థితికి ప్రభుత్వం దిగజారినందుకు మరి అటు శాసనసభలో ఉన్నందుకు కానీ, ఇటు మండలిలో ఉన్నందుకు కానీ మేమంతా కూడా దీని ఒక తప్పిదంగానే భావిస్తున్నాం. ఖచ్చితంగా రేపు హౌస్ ఏదైనా వస్తే హౌస్లో మాడతాం అసలు సబ్జెక్ట్ని. ఒక ప్రభుత్వం ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక జీవో ఇచ్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా పదాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా విధంగా జీవోలు ఇస్తారు. అది గవర్నమెంట్ బాధ్యత. నువ్వు ఇక్కడ రిలీజియస్ హార్మనీ అని చెప్పి జీవో ఇస్తూ పొలిటికల్ హెరాస్మెంట్, పొలిటికల్ అడ్వాంటేజ్, అలాగే పొలిటికల్ విండిక్టివ్ అనేది చక్కగా కనపడుతుంది నీ లాంగ్వేజ్లో. మరి పొలిటికల్ హార్మనీ ఎవరు తెస్తారు? దానికి జీవో ఇవ్వాల్సిన పని ఉంది కదా.
ఇవాళ మీరు కమ్యూనల్ హార్మోనియో లేకపోతే రిలీజియస్ హార్మోనియో పేరో కమిటీ వేశారు. కానీ మీరు చెప్పిన ఈ 3 పేరాల్లో పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ అటాక్, పొలిటికల్ హెరాస్మెంట్ కనబడుతుంది. మరి దానికి ఎవరయ్యాలి కమిటీ? అప్పుడేమో రాస్తారు. అంటే ప్రభుత్వం ఇటువంటి జీవోలు ఇచ్చేటప్పుడు కనీసం మినిమం కర్టసీ టువర్డ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం అనేది దురదృష్టం. అవును, పేకర్త తప్పేంటి, ఒక శిక్ష పడుతుంది పోద్ది అన్న మంత్రులు ఉన్న క్యాబినెట్లు ఇంతకంటే గొప్ప మేమేమీ ఆశించట్లేదు. ఇంకా దౌర్భాగ్యం అనేది అట్టడుగు స్థాయికి వచ్చేసింది. ఇంతకంటే కిందకు లేదేమో అనిపిస్తుంది మాకు. ఏమి భాష ఇది, ఏమి అంశాలు ఇక్కడ మీరు మాట్లాడింది? ఇక్కడ ఇట్ వుడ్ నాట్ బీ అవుట్ ఆఫ్ ప్లేస్ టు మెన్షన్ దట్ ఇన్ దీస్ డిఫికల్ట్ టైమ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ మిటిగేటింగ్ ద ఎకనామిక్ డిస్ట్రెస్ ఇన్ ద స్టేట్. అంటే కోవిడ్ టైంలో గవర్నమెంట్ స్కీములే ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ డిస్ట్రెస్ని అడ్రస్ చేయడానికి పనికొచ్చినాయట. మరి ప్రభుత్వంగా డబ్బులు లేవని 50% జీతాలు ఆపావు కదా, నువ్వు పెన్షన్లు ఆపావు కదా. వాళ్ళ బతుకుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎకనామిక్ డిస్ట్రెస్ లేదా? అంటే నా పళ్ళెం తీసుకుని పళ్ళెం ఇవ్వటం న్యాయమా? ఎంప్లాయీస్కి జీతాలు ఆపావు కదా, 50% పెన్షన్స్ ఆపారు కదా. ఏమనంటే మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమంటాడు, ఎంప్లాయీస్ కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారు కదండి, పర్లేదు జీతాలు ఆపితే. అంటే ఈ రకమైన వాదన. మరి ఆ స్కీముల వల్ల ఆ డిస్ట్రెస్ కనుక సరిచేసి ఉంటే ఇవాళ ఎకనామిక్ పొజిషను ట్రాక్లోకి వచ్చింది. హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ మొన్న డిసెంబర్లో వచ్చినాయి. 1,15,000 కోట్లు వచ్చింది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో కూడా జిఎస్టీ మంచి పొజిషన్ ఉంది. మరి వాళ్ళ స్కీములు ఆపుతావు నువ్వు? ఇవాళ కోవిడ్ లేదు కాబట్టి ప్రజలందరికీ ఉపాధి కలుగుతుంది కాబట్టి స్కీములు అవసరం లేదనే పరిస్థితి ఉందా? ఈ రకమైన తప్పుడు భాష ప్రతిపక్షాల మీద దాడి చేయటానికి అఫీషియల్గా ఉండాల్సిన ఉత్తర్వుల్ని ఈ రకంగా వాడుకోవడం దౌర్భాగ్యం. ఈ జీవో ఎంఎస్ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనవడి తర్వాత కాలంలో తర్వాత కూడా ఈ జీవో రికార్డులో ఉంటుంది. అయ్యా చీఫ్ సెక్రటరీ గారు, మీరు ప్రమాణ స్వీకారం చేసినది ఇచ్చిన మొదటి ఒక ప్రాముఖ్యత ఉన్న జీవో ఇది. మీరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వంతో విభేదించి తప్పేం లేదు. ఇటువంటి పొలిటికల్ అంశాలని జీవోలో ఉంచకూడదని మీరు చెప్పాలి ముఖ్యమంత్రికి. మీకు అందరూ భయం ఉంటే ఉండొచ్చు, ఎదురు చెప్పిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి పట్టిన గతే మీకు పట్టుద్దామని. కానీ వ్యవస్థ పోయిన తర్వాత వ్యక్తులుగా మీరుండే ఉపయోగం కూడా లేదు అక్కడ. ఇవాళ అఫీషియల్ సర్వీస్లో అందరూ కూడా ఎవరిని తప్పడతారు? బయట ఒక కామన్ మ్యాన్ ఎవరిని చూస్తారు? జీవో ఎవరి పేరు వచ్చింది? చీఫ్ సెక్రటరీ పేరు వచ్చింది. చీఫ్ సెక్రటరీ ఇటువంటి పదాలు వాడిన జీవో సంతకం పెట్టచ్చా? ప్రభుత్వం అందరిది. రిలీజియస్ హార్మోనీ కావాలనుకునే మీ ప్రభుత్వం పొలిటికల్ హార్మోనీ ఉండాలని అనుకోవటం లేదా? ఈ జీవోలో స్పష్టంగా కనబడుతుంది మీ ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి దౌర్భాగ్యమైన జీవోల్ని ఇవ్వటం దురదృష్టంగా భావిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. అవసరమైతే
దీని చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అంశం కూడా మేము పరిశీలిస్తున్నాం. అయితే ప్రభుత్వానికి కూడా ఒక ఛాలెంజ్ చెప్తున్నాం. ఇవాళ నువ్వు రాసావు, దిస్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ రాష్ట్రం విడిపోవడం అన్యాయం, అక్రమం అని చెప్పి నువ్వే చెప్పావు. మరి నీ ప్రభుత్వం ఒక తీర్మానం చేయండి. ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారు, మాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు ఇవ్వాల్సిన, కేంద్రం ఇవ్వాల్సిన ఇవన్నీ కూడా, ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు కానీ, పోలవరం డబ్బులు కానీ, 9th 10th షెడ్యూల్స్ మాకు రావాల్సిన 1,00,000 కోట్లు, తెలంగాణ 1,00,000 కోట్లు కానీ ఇవన్నీ ఇమ్మని మీరు తీర్మానం చేయండి. మీ జీవో కనుక కరెక్ట్ అనుకుంటే. ఈ 30 లక్షల ఇళ్ళ వల్లనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఇంకో యాడ్ ఇవ్వండి రేపొద్దున. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు కాబట్టి 30 లక్షల ఇల్లు కడుతున్నా అని చెప్పి రేపు ఒక యాడ్ ఇవ్వండి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చినందుకు ఈ రాష్ట్రంలో యంత్రాంగం సిగ్గుపడాలి. మరి అది లేదు కాబట్టి ప్రభుత్వానికి మేము దాన్ని ఖండిస్తూ, ఈ ప్రభుత్వానికి ఏదన్నా పౌరుషం ఉంటే ఈ క్యాబినెట్లో ఏదన్నా ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే స్పిరిట్ కనుక ఉంటే ఈ జీవో 2, 3, 4 పేరాల్లో ఏదైతే అంశాలు పెట్టారో అంశాల మీద మేము చర్చకి సిద్ధం. డే టు టైంని ఆ సంబంధిత అధికారులు, మంత్రులు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.